హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అండి అందరికీ. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పటి నుంచో చాలా దాదాపుగా ఒక వారం 10 రోజుల ముందు నుంచే మనం చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు అని చెప్పి ముఖ్యమంత్రి ఒక ఫైన్ మార్నింగ్ చెప్తారని చెప్పాము. అన్నట్టుగానే నన్ను చెప్పారు, ఆయన సాధ్యం కాదని దాదాపుగా తేల్చేశారు ముఖ్యమంత్రి గారు. 42% రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు అని ఆల్మోస్ట్ చెప్పేసినట్టే అనుకోవచ్చు. ఇక ఇంకో ప్రధానమైన వార్త ఏంటంటే ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసీ కలిసి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు, భారీగా ఓట్లు తొలగించారు అనేది ప్రధాన ఆరోపణ. నిన్న రాహుల్ గాంధీ దాని గురించి ఒక భారీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో చాలా అంశాలు ఉన్నాయి, వీటితో పాటు మనం మాట్లాడాల్సినవి అన్ని డీటెయిల్గా ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఆదాబ్ హైదరాబాద్ చూస్తే, ఆదాబ్ హైదరాబాద్లో ప్రధాని మోడీతో నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారంట. ఆయన మొన్న ఈ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు కదా, సో ఆయన కలిసినట్టున్నారు. నెక్స్ట్ ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నామినేషన్లకు 21వ తేదీ చివరి తేదీ అంట, 25 ఉపసంహరణ. మొన్న ఆయన రిజైన్ చేశారు కదా ఉపరాష్ట్రపతి, సో ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి నోటిఫికేషన్, ఆయన ఎన్నుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక తగ్గేదేలే, ఇండైరెక్ట్గా ట్రంప్కి కొంచెం వార్నింగ్ ఇచ్చారు మోడీ గారు. మా రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం, వారికి నష్టాన్ని కలిగించే విషయం రాజీ పడబం, ఎవరి ఒత్తిళ్లకు లొంగి నడుచుకునేందుకు సిద్ధంగా లేం. ట్రంప్ సుంకాలపై మోడీ పరోక్షంగా హెచ్చరించారట. ఇక నిన్న మనోళ్ళంతా కలిసి యాక్చువల్గా ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే రాష్ట్రపతిని కలవాల్సి ఉంది, రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ పార్లమెంట్లో బీసీ బిల్లుపై ఒత్తిడి పెంచండి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం వినతి, మంత్రులతో కలిసి భేటీ అయిన రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా కొంత చిట్చాట్లో కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళతోటి. ఇంకా నేతన్నకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంట, 50 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం ఇవ్వబోతుందంట. ఆ పెన్షన్ కూడా 4,000కి పెంచుతున్నారంట. ఒక్కో చేనేత కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం చేయబోతున్నాం. చేనేత కళాకారుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం. చేనేత కళాకారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు. ఇంకా ఈసీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు, బీహార్లో లక్షల ఓట్ల తొలగింపు, జాబితా చూపటానికి అభ్యంతరం ఎందుకు అని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు రాహుల్ గాంధీ నిన్న. దాని గురించి ప్రధానంగా చర్చించాల్సి ఉందిగా. ఇంకా చేనేత ఉపాధి మాత్రమే కాదు, భారతీయ వారసత్వ కళ సంపద. ఈ కళను పరిరక్షించే బాధ్యత మనందరిపైన ఉంది. సో చేనేత కార్మికుల సంక్షేమ అభివృద్ధిలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందంట. నిన్న పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఈయనేమంటాడు, ఇంకా 2.5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తారట, అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తారట. భూముల విలువలు పడిపోయాయి, రైతులు యూరియా కోసం కష్టపడవలసి వస్తుందని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. 2.5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారట. మరి గట్టి హోప్తోనే ఉన్నారు, చూద్దాం. ఇక్కడ నిన్న ఒక సంఘటన జరిగిందండి. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనూహ్య ఘటన జరిగింది. కాంగ్రెస్ నేతలపై వాటర్ బాటిల్ విసిరేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి వీళ్ళు అదే చెప్పేది ఏంటంటే, ఈ బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో లేకపోతే ఇంత అరాచకాలు చేస్తున్నారంటే రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటనేది జనం ఆలోచించుకోవాలి. సో ఇవి ఆదాబ్లో కనపడుతున్నాయి మనకి. ఇక ఈనాడు చూస్తే, ఈనాడులో ఈ ట్రంప్ ఇండియా మధ్య జరుగుతున్న డి అంటే డి, అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించిన భారత్, రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న మోడీ, భారాన్ని భరిస్తామని స్పష్టీకరణ. ఇంకా మరిన్ని చూడబోతున్నారంటున్నారు ట్రంప్. భారత్ ఎప్పటికీ రాజీ పడదు అని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. సో ఇది చినికి గాలివాన్లా మారే అవకాశం కనపడుతుంది. ఇక తెలంగాణ ప్రజలను అవమానించడమే, రాష్ట్రపతి అపాయింట్మెంట్ను మోడీ అమిత్ షాలే అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చి ఆ పేరుతో తెలంగాణ బిల్లును ఆపారు అని చెప్పింది నేను చెప్తున్నాను. నేను రాహుల్ గాంధీని కలిసినట్టున్నారైనా. ఇక బీజేపీ ఈసీ కలిసి భారీ మోసం చేస్తున్నాయి, కుమ్మక్క ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. దీనికి మహదేవ్పూర్ ఓటర్ల జాబితా నిదర్శనం, రాహుల్ సంచలన ఆరోపణలు. ప్రత్యామ్నాయాలపై సర్కార్ దృష్టి, ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ యోచన. ప్రత్యామ్నాయాలు ఏమి లేవు, ఇంకా ఎలక్షన్స్కి వెళ్ళిపోవటమే. మోదీని గద్దెదించడం కాదు, మీ పదవి సంగతి మీరు చూసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. గంటలోనే కుండపోత. నిన్న హైదరాబాద్లో వర్షం ఒక రేంజ్లో కుమ్ముడు గుమ్మిందండి. గంటలో మొత్తం జలమయం అయిపోయింది, మొత్తం సిటీ అంతా. నదులు సముద్రాలు తలపించినాయి మొత్తం మనకిడ. గంజాయి మత్తులో మెడికోలంట. హైదరాబాద్ రిసాలా బజార్లో విక్రేత పట్టివేత, అతని వద్ద గంజాయి కొంటున్న 32 మంది వైద్య విద్యార్థులు.
24 మందిని పరీక్షించగా 9 మందికి పాజిటివ్ అంట. మెడికల్ స్టూడెంట్స్ అంటే అసలు తోపులు అని చెప్పి అనుకుంటా ఉంటాం, వీళ్ళల్లోనే గంజాయిగా ఉంటున్నారంటే చూడండి మరి. రైట్, ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో నిన్న అదే సీఎం గారు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు కదా, అది ప్రధానంగా రాశారు ఆంధ్రజ్యోతిలో. బీజేపీ బీఆర్ఎస్ఏ అడ్డు, బీసీ రిజర్వేషన్గా వ్యతిరేకం, అపాయింట్మెంట్ ఇవ్వదని రాష్ట్రపతిపై మోడీ షా ఒత్తిడి అంట. అపాయింట్మెంట్ ఇస్తే ఏమన్నా అయిపోద్దా? రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇచ్చారనుకుందాం. అపాయింట్మెంట్ ఇవ్వగానే మిమ్మల్ని అందరం చూసి అరే రేవంత్ జీ आप आया क्या ठीक है मैं సైన్ కరుంగా అని చెప్పి పెట్టేస్తారా? అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఒరిగేది ఏముంటుందండి? మీరు 5, 6, 7 తేదీలో ఢిల్లీని అదిరిస్తాం, బెదిరిస్తాం, మెడలు ఉంచుతాం అని చెప్పి వెళ్ళారు ఢిల్లీ. ఏముంచారు? మెడలు దించుకొని వస్తున్నారు చివరికి. అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు ఇస్తే ఏంటి ఉపయోగం? రోస్టర్ అధికారం హైకోర్టు సీజేదే, ఒక జడ్జికి క్రిమినల్ కేసులు కేటాయించిందని ఆదేశించడం ఆ అధికారంలో జోక్యం చేసుకోవటమే అని సుప్రీం సీనియర్ జడ్జిలు చెప్తున్నారు. మొన్న ఒక కేసు గురించి నడుస్తుందన్నమాట ఇది వ్యవహారం ఒకటి గట్టిగానే. హైదరాబాద్పై వరుణ గర్జన, గంటన్నర పాటు దంచికొట్టిన వాన, చెరువులను తలపించిన రహదారులు, మునిగిన కార్లు, కొట్టుకుపోయిన బైకులు. అది మామూలుగా లేదు పరిస్థితి తెలుసా. నిన్న ఒక గంటకే చుక్కలు కనపడింది నిన్న మనందరికీ. అందరూ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు నిన్న. ఇక 2-3 నెలల్లో RRR పనులు అయిపోతాయంట. 6 లైన్లుగా అప్గ్రేడ్ చేయడం వల్లే ఆలస్యమైందంట. నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR పనులు స్టార్ట్ చేసేస్తారంట 2-3 నెలల్లో. ఇందాక పకడ్బందీగా ఓట్ల చోరీ, ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై భారీ అక్రమాలకు పాల్పడ్డాయి, 5 రకాల అవకతవకలతో మోసం, ఒక సెగ్మెంట్ను పరిశీలిస్తేనే 1,250,000 తప్పుడు ఓట్లు తేలాయి, ప్రజాస్వామ్యంపై ఇది అనుభవం అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఏ విధంగా బీజేపీ ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతుంది అనే కొన్ని అంశాలైనా ప్రస్తావించారు. వాటి గురించి ఈసీ కూడా కొంచెం గట్టిగానే రియాక్ట్ అవుతుంది. మరి చూద్దాం. ఇంకా ఉందంట, సుంకాల అమల్లోకి వచ్చి కొన్ని గంటలే అయింది, చైనా సహా మరిన్ని దేశాలపైన రష్యా చమురు టారిఫ్లు, భారత్పై సుంకాలు పెంచాం, రష్యాతో చర్చల్లో పురోగతి వచ్చింది, ట్రంప్ సుంకాలతో 12,000 కోట్ల నష్టం అంటండి. బాగానే పడుతుంది ట్రంప్ ఇబ్బంది ఇండియాకి. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కనపడుతున్నాయి మనకి. ఇక దిశ చూస్తే, దిశలో రాజీ పడే ప్రసక్తే లేదు, దేశ రైతు ప్రయోజనాలే ముఖ్యం అని చెప్తున్నారు. ఇండియాకి పుతిన్ రాబోతున్నారంట, రష్యా అధ్యక్షుడు. ఇక దీంట్లో ఒకే సెగ్మెంట్లో 1,00,000 ఫేక్ ఓట్లు, భారీగా ఓటింగ్ మోసం, గత లోక్సభ ఎన్నికలు 25 సీట్లు గెలవటం వల్లే మోడీ ప్రధాని అయ్యారు, ఈ సీట్ల గెలుపు మార్జిన్ 33,000 కన్నా తక్కువ, మోడీతో చేతులు కలిపిన ఎన్నికల కమిషన్ పలు గణాంకాలతో 50 మంది ఇండియా కూటమిలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ సమర్పించండి ధైర్యం ఉంటే మీకు అని చెప్పి ఈసీ సవాల్ చేస్తుంది. మరి దీనిపైన రాహుల్ గాంధీ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. ఎందుకంటే ఇది ఏమాత్రం అటు ఇటు అయినా చాలా పెద్ద నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి, కోలుకోలే నష్టం జరుగుతుంది. ఇది ఆర్డినెన్స్ ఆమోదించుకున్న రిజర్వేషన్లు అంట. ఇది ఎట్లా? దాని ద్వారానే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలనే యోచన, కోర్టులో కేసు వేద్దని అన్ని పార్టీలకు వినతి, ఒకవేళ న్యాయస్థానం జోక్యం చేసుకుంటే పాత రిజర్వేషన్తోనే ఎలక్షన్స్, పార్టీ పరంగా 42% ఇచ్చేందుకు నిర్ణయం, అయిపోయే కథం. ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం, ఈ చివరికి జరిగేది ఇదే. 42% రిజర్వేషన్లు పార్టీల పరంగా ఇస్తామని చెప్తారు, అది కూడా ఇవ్వరు. చివరికి గత ఎన్నికల్లో ఏదైతే 23% రిజర్వేషన్ బీసీలకు అమలైందో, కొన్ని చోట్ల 23, 26, కొన్ని చోట్ల 18 కూడా అమలైంది. సో దాంతోనే మరోసారి ఎన్నికలకు వెళ్తారు తప్పించి అంతకు మించి బీసీలకి జరిగే మేలేమీ లేదు. టైం వేస్ట్ చేశారు అంతే. గ్రీన్ పవర్ జోన్ల అభివృద్ధి, 6,895 కోట్ల అంచనాతో 8 ట్రాన్స్మిషన్ పథకాలు, తెలంగాణ ట్రాన్స్కు ప్రతిపాదన అనుమతి ఇవ్వండి, డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క కేంద్ర మంత్రిని కలిశారంట. ఈ ఫోన్ ట్యాంపింగ్ అంశంపై ఈరోజు సిట్ ముందుకు బండి సంజయ్ హాజరు కాబోతున్నారు. ఏమేం జరిగింది ఏంటి అనే అంశాలు ఈయన కూడా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఇంకా అధికారులు లెక్కలు తీరుస్తారంట. 14న కరీంనగర్లో బీసీ గర్జన సభ ఉందా, ఏదో పోస్ట్ పోన్ అవుతుంది, పెద్దగా అనుకున్నంత రెస్పాన్స్ రావట్లేదు కదా, దాన్ని ఏదో పోస్ట్ పోన్ చేస్తాం అన్నట్టుగా అంటున్నారు. మరి జరుగుతుంది అది. నెక్స్ట్ ఇక వెలుగు చూద్దాం. ప్రభాత వెలుగులో చూస్తే నిన్న వర్ష బీభత్సం గురించి రాశారు వీళ్ళు. మెయిన్గా హైదరాబాద్లో 2.5 గంటల పాటు తెంపుదగని వాన,
షేర్లింగంపల్లి అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం, రోడ్లపై నడుము లోతు నీళ్లు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్. నిజంగా నిన్న మామూలు ట్రాఫిక్ జామ్ కాదండి. అందరూ రాత్రి ఎప్పుడో ఇళ్ళకి చేరారంట. ఇక దీని గురించి రాశారు. ఇక దేశంలో ఓట్ల దొంగలు 5 రకాలుగా ఓట్ల చోరీ అవుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న ప్రజెంటేషన్ చేశారు. దాని గురించి ఇందులో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ నేతలు బీసీ ద్రోహులు, పథకం ప్రకారం రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఇది అయిపోయిందండి. రేవంత్ రెడ్డి గారు, మీరు అందరికీ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఖచ్చితంగా మీరు చివరికి ఇదే మాట అంటారు, బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి అని మీరు ఖచ్చితంగా అంటారని ప్రజలందరూ ముందు ఎక్స్పెక్ట్ చేశారు. మీరు కూడా పెద్దగా కొత్తగా చెప్పింది ఏం లేదు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది మీరు చూపించారు అంతే. ఇంకా నేడు సిట్ ముందుకు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హాజరుగా ఉన్న కేంద్ర మంత్రి, కేసు పూర్వాపరాలపై కేంద్ర హోంశాఖ అధికారులారా హోంశాఖకు రిపోర్ట్ ఇవ్వబోతున్నారంటే ఏంటి అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అని. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి. ఈరోజు బండి సంజయ్ ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకి వెళ్ళటం, మొన్న గువ్వల బాలరాజు బీజేపీలో చేరటం, ఇవన్నీ కూడా ఒక ఇంటర్లింక్ అనమాట. ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది చూడండి. గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు కదా, దాని తర్వాత బయటికి రాబోయే అంశం ఏంటి అనుకున్నారు, గతంలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఫామ్ హౌస్ అంశం ఉంది కదా, అది కూడా బయటకు వస్తుంది. సో మెల్లమెల్లగా కథలు చాలా ఉన్నాయి. మొత్తం మీద అందరూ కలిసి కార్నర్ చేసి కేసీఆర్ని ఇందులో గట్టిగా ఇరికిచ్చే ప్లాన్ ఒకటి జరుగుతుందంట. చూద్దాం మరి ఏం జరిగిద్దో అది. ఇక ఆగని ఐటీసీ అక్రమాలు. గత ఏడాది కాలంలో 710 కోట్లు కొల్లగొట్టిన అక్రమాలు, బీఆర్ఎస్ హయాంలో 3000 కోట్ల పైనే. త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్. ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పక్కా చేయాలని అధికారుల నిర్ణయం అంట. క్రిప్టో మోసాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయా? ఇంకా క్రిప్టోని నమ్మి మోసపోయాలు ఉన్నారా? 100 కోట్లు అంట, అది కూడా మళ్ళా. కరీంనగర్ జగిత్యాల ఇప్పటికే 300 కోట్లకు పైగా చీటింగ్. తాజాగా నెక్స్ట్ బిట్ యాప్ పేరుతో మరో 250 కోట్ల ఉష్కాకి. ఏందండి 100 కోట్లే, 100 కోట్లే ఏకంగా. గంజాయి మత్తులో మెడికోలు. మేడ్చల్ జిల్లాలో ఒక ప్రైవేట్ కాలేజీలో ఈగల్ టీంకు చిక్కిన 32 మంది వైద్య విద్యార్థులు. చదువుకునేదేమో మంచి మెడికల్ ఫీల్డ్, చేసే పనులే ఇట్లాంటి పనులు. మీరు డాక్టర్లు ఇట్లా చేయడం తప్పు కదా. నెక్స్ట్ స్వేచ్ఛ చూస్తే, స్వేచ్ఛలో మనకి ప్రధానంగా దీని గురించే కనపడుతుంది. రాహుల్ గాంధీ గారు చెప్పింది 5 రకాలుగా ఓట్ల చోరీ అయింది, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 100 ఓట్లు. బీజేపీ కోసం ఏసీ తాపత్రయం. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో ఓట్ల దొంగతనం. ఒకే ఓటర్ పేరున ఒకే ఫోటోతో వేర్వేరు బూతుల్లో నమోదు. పక్కా ఆధారాలతో రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎన్నికల సంఘం ఖండించింది. మాట్లాడాలి దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేయాల్సిన అంశం అది. ఇక అక్రమాస్తుల చిట్టా, ఎంతోమందికి చావుకు కారణమై సంపాదించిన సొమ్ము. ఈ అహూజా గురించి రాశారు వీళ్ళు, సునీల్ ఆశిష్ గురించి. కేంద్రం కుట్ర, రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరా, మోదీ అమిత్ షా మాత్రం కలిసి వచ్చారు, మేము అడిగితే మాత్రం మౌనమా అంట. ఇది ఇప్పుడు ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగిన అపాయింట్మెంటు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగిన అపాయింట్మెంట్ తేడా ఉంటుందండి. ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగితే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కానీ ఒక ముఖ్యమంత్రి అడిగితే సిచ్యువేషన్స్ డిమాండ్ బట్టి ఉంటాయి. వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదంటే ఎలా కుదురుతుంది అది? కష్టాల్లో కాషాయం అంటండి. ఇటు పార్టీ, అటు ప్రజా సమస్యలు, ఒకే సమయంలో రెండింటిపై ఫోకస్. ఇంటర్నల్ ఇష్యూస్తో పార్టీ సతమతం. కొనసాగుతున్న నేతల ఆధిపత్య పోరు. చూద్దాం. ఇక ఎన్నికలపై ఏం చేద్దాం, రిజర్వేషన్లు, గ్రామాల పరిస్థితిపై సర్కారా. త్వరలో పీఏసీ మీటింగ్. సీనియర్లు, పార్టీ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్. పార్టీ పరంగా 40% అమలుపై డిస్కషన్. ప్రజలను కన్విన్స్ చేసేందుకు పార్టీ ప్లాన్. అయిపోయింది, క్లియర్. తండ్రి కోసం కవిత పోరాటం. కాళేశ్వరంపై న్యాయపడడానికి సన్నాహాలు. 2 రోజులుగా న్యాయ నిపుణులతో చర్చలు. ఆయా నివేదికలపై న్యాయస్థానాల్లో అప్పీల్స్. త్వరలోనే ప్రభుత్వ ఆరోపణలపై లీగల్ ఫైట్ అంట. అంటే ఏదో విధంగా కేసీఆర్ని ఆకర్షించాలి ఇప్పుడు. ఎందుకంటే కొంచెం దూరం పెట్టారు కదా ఇవ్వండి పాపం. అందుకని పాపం తండ్రి గుర్తింపు కోసం కష్టపడుతుంది కవితక్క. ఇంకా నమస్తే తెలంగాణలో ఏం రాశారు వీళ్ళు ఇవాళ? ఈ పేపర్ చదవాలంటే భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కొన్ని అద్భుతాలు రాస్తూ ఉంటారు వీళ్ళు. మేడిగడ్డపై నివేదిక మేడిపండు. ఘోష్ కమిషన్ నివేదిక చెల్లనే చెల్లదు, న్యాయ పరీక్షకు నిలబడదు. మరి పోయి వెళ్ళాల్సిందిగా న్యాయ పరీక్షకు దీన్ని పంపించాల్సింది కదా, తెలిసేది నిలబడుతుందా లేదా అని. 40% కోటా లేనట్టే, బీసీ రిజర్వేషన్లను కాడిపారేసిన సీఎం. ఆఖరి పోరాటం అయిపోయిందన్న రేవంత్, మేము చేసేదేం లేదు, రాత్రి అన్నీ జరగవు, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీనే, మోడీనే. ఎక్స్పెక్ట్ చేసిన మాట అనేసాడు ఆయన, అయిపోయింది. ఇక దీంట్లో బీసీలకు రేవంత్ మోసం.
కోటా తెస్తామంటూ ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారు? బీసీల గురించి మాట్లాడే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదండి. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ బీజేపీ, కాంగ్రెస్, ఎవ్వరికీ కూడా లేదు. అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బీసీల ఓట్ల కోసం ఆడిన డ్రామాలు తప్పించి ఏ పార్టీకి, అంటే ఏ రాజకీయ పార్టీకి కూడా బీసీలు అంటే నిజమైన ప్రేమ లేదు. అందరూ కూడా కళ్ళబొల్లి నాటకాలే. రైతు యాత్రపై పోలీసుల దౌర్జన్యం అంట. కొడంగల్ లిఫ్ట్ పాదయాత్రను అడ్డుకునే యత్నం, పోలీసులను తోసుకుంటూ వెళ్ళిన రైతులు. మద్దతు తెలిపి నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కంటతడి పెట్టిన మహిళా రైతులు. ఇంకా వీళ్ళన్నా తోస్తున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి బేడీలు వేసేవాళ్ళు ఈ పాటికి. రైట్. సో ఇవి మనకి అన్ని పత్రికల్లో హెడ్లైన్స్గా కనబడుతున్నాయి. సో ఒకసారి మనం అన్ని పత్రికల్లోని హెడ్లైన్స్ చూసాం కాబట్టి ప్రతి అంశం గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం.